జై శ్రీరామ్, జై అరుణాచల శివయ్య. మన నిఖిల గురుగారి దయ వల్ల మన మన గురువుగారు, మన పవన్ గురుగారు ఈ రేకులు ఇప్పడం జరిగింది మొత్తానికి పూర్తిగా. ఇక్కడికి కొంచెం రేకులు తక్కువని, అందులో ఒకటి కొంచెం ముందల ఫినిషింగ్ జాలి కోసం గిట్ట మనకి 2 ఫినిషింగ్ జాలీలు గిట్ట మన గురుగారు ఇప్పడం జరిగింది. ఎందుకంటే మనకు చూసి అమ్మటే గురుగారు ఇట్లా ఉంటే బాగాలేదు, దీనికోసం మనం ఏదైనా ఒకటి సహాయం చేయాలని గురుగారు ఎమ్మటే ఇమ్మీడియట్గా సంధించి మన గోశాలకు సాయం చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఇన్ని రోజుల నుంచి ఇది అంటే ఎప్పుడో తీసుకొచ్చినాం. ఎందుకంటే ఆగిందంటే మన గోశాలలో ఒక సభ్యుడు అంటే చనిపోయాడు అనమాట. చనిపోతే వల్ల ఇంకా ఆగిపోయింది. ఇంకా వేయాలి ఇంకా అంటే పని వాళ్ళు కొంచెం రాలేదు. అందులో ఒకటి మన సభ్యుడు కూడా చచ్చిపోవడం వల్ల అట్లా గిట్ల లేట్ అయింది. ఏంటంటే ఇంకా మనం గడ్డిగిడ్డ చాలా మన దాతల సహాయం వల్ల గడ్డిగిడ్డ మనం చాలా తీసుకురావడం జరిగింది. గడ్డి కోసం సాయం చేసిన ప్రతి ఒక్క దాతలకి పాదాభివందనాలు. ఏంటంటే ఇంకా మనం గోశాల పనిచేసే వారికి ఎందుకంటే గడ్డి సమయాన్ని కాబట్టి మన గడ్డికి దీనికి డబ్బులు లేవన్నమాట. లేని కారణం వల్ల గడ్డికే ఇంకా ఉన్న డబ్బులు గడ్డి కోసమే ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకా జీతగాళ్ళకి గిట్ట మనం డబ్బులు ఇవ్వాలన్నమాట. ఏంటంటే ఇటువరకు ఉన్న జీతగాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడున్న జీతగాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు ఏంటంటే రోజు లెక్క వచ్చి చేస్తారు అన్నమాట. వీళ్ళు వాళ్ళకి రోజుకి ఒక 800 రూపాయలు అవుతున్నాయి. వేరే వాళ్ళని వచ్చి అన్న గిట్ట ఎవరు అంటే జీతం లెక్క అయినా గిట్ట ఎవరు అంటే ఇప్పుడు ఇక్కడ ఊళ్ళల్లో ఏంటంటే ఎక్కువ పనులు ఉంటాయి అన్నమాట. అది నాట్ల పనులు అయిపోగానే పత్తి ఏరా కానీ ఈ పనులు ఉండడం వల్ల ఎవరైనా వచ్చి ఒక మినిమం 300-400కి వచ్చి ఏమన్నా చేయలేకపోతారు. ఒక 500కి చేయమన్నా గిట్ట వాళ్ళు చేయలేని పరిస్థితి అవుతుంది అన్నమాట. వాళ్ళు పని వాళ్ళకు. అందువల్ల జీతకాలం మనకంటే మన గోశాలలో పని చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట చేసానికి పని. ఎందుకు ఇబ్బందికరంగా ఉంటుందంటే ఇన్ని ఆవులు ఉన్నాయి కాబట్టి వారు పొద్దుగాలు వస్తే వాళ్ళు 10-11 దాకా ఆవు పేడనే తీయడం జరుగుతుంది. 10-11 దాకా తర్వాతకి 11 దాకా అయిందనుకో, 11 దాకా ఒక గంట రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ ఏమైనా పని చెప్పినా గిట్ట మేము చేయలేకపోతున్నాం పని అని చెప్తారు అన్నమాట వాళ్ళు. ఏదంటే మన బాధలు చాలా ఉంటాయి కాబట్టి దయచేసి అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా పని తెలిసిన వాళ్ళు తెలియజేయండి కొంచెం.